దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన కొద్ది రోజులుగా ఒక పాస్టర్ గారు బాగా వైరల్ అవుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అన్య ప్రజలు చాలామంది, వేలాది మంది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆయన మరి ఏదో ఒక సువార్త సభలో బహిరంగ వేదిక మీద ఆ పాస్టర్ గారు ఆహ్వానించబడినటువంటి ఆ యొక్క సువార్త సభలో ఆయన వేదిక మీద ఉండి కోయారే కోయికే అనే పాట పాడుతూ ఆయన కోడ్ని కోయి అన్నటువంటి మాట మాట్లాడడంతో, ఆ పాటలో ఆ పదం ఉచ్చరించడంతో ఆ పాట బాగా వైరల్ అయిపోయింది, ట్రెండ్గా మారింది. చాలామంది అన్య ప్రజలు, యవనస్తులు రకరకాలుగా వ్యంగ్యంగా, హేళనగా, వెటకారంగా రకరకాల యానిమేషన్ వీడియోస్ని జోడించి, రకరకాల సినిమా క్లిప్స్ని జోడించి, సంగీత వాయిద్యాలు తీసుకొని చాలా వ్యంగ్యంగా ఆ పాస్టర్ గారు పాడినటువంటి కోయి కోయి అన్నటువంటి పాటను గురించినటువంటి వైరల్ బాగా చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సరైనది? ఒక సేవకుడిగా ఆయన పాడిన పాటలో వాస్తవం ఎంతుంది? వైరల్ ఎందుకయింది? తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఈ పాటని ఆ సేవకుడిని పిలిచి, గతంలో పల్సర్ బైక్ అన్నటువంటి పాటలు చేస్తుంటాడు ఒక అతను యూట్యూబ్ ఛానల్లో. అతను ఈ సేవకుని పిలిచి ఈ పాటని వారు మ్యూజిక్ అందించి రికార్డ్ చేయటం జరిగింది, కొంచెం ప్రొఫెషనల్గా. అయితే వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి నా యొక్క ఉద్దేశాన్ని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రథమంగా ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన పేరు మీసాల గుర్రప్ప. అయితే ఈయన రక్షింపబడిన తర్వాత క్రీస్తు దాసుగా ఆయన పేరుని మార్చుకోవడం జరిగింది. అయితే ఈయన నాకు దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి ఆయన పేరు విన్నాను. ఆయన ఎక్కడో పోస్టర్స్ మీద, వాల్ పోస్టర్స్ మీద, వాటి మీద ఆయన ఫోటోలు చూస్తూ ఉండేవాడిని నేను సేవలోకి రాకముందు నుంచి కూడా. అయితే ఈయన సాక్ష్యం మీద చాలా ఆరోపణలే ఉన్నాయి. అది అబద్ధమని కొందరు, అది కట్టు కదని కొందరు. ఈయన చెప్తున్న సాక్ష్యంలో నిజం లేదు, అవాస్తవము, అన్ని అబద్ధాలు జోడించి ఏదో సభలలో సువార్థికుడిగా కొనసాగించబడటానికి ఆ సాక్ష్యాన్ని అడ్డు పెట్టుకుని ముందుకెళ్తున్నాడు అని రకరకాల అపోహలు లేదా మాటలు వినిపిస్తూ ఉండేవి. అయితే నేను ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయలేదు, అది నిజమా అబద్ధమా అన్న విషయం కూడా నేను ఆలోచించలేదు. అయితే ఈ కొత్త సంవత్సరంలో 2025 వచ్చేసరికి ఈయన పాస్టర్ గారు మీసాల గుర్రప్ప గారు ఆ పాడినటువంటి కోయి కోయి అన్న పాట చాలా వైరల్ అయిపోయింది. అది వైరల్ అవటానికి గల ప్రథమ కారణం ఏంటంటే, ఈయన పాడుతూ కోడ్ని కోయి అనే మాట వాడాడు. ఆ కోడ్ని కోయి అనే మాట బాగా వైరల్ అయిపోయింది. ఈ వైరల్ చేసి ఆ పాటను వ్యంగ్యంగా పాడుతున్నటువంటి చాలామంది కోడి బొమ్మలు పెట్టి, చికెన్ బొమ్మలు పెట్టి, ఒకడైతే చికెన్ షాప్కి వెళ్ళి ఈ పాట పాడుతున్నారు, కోయి కోయి కోడ్ని కోయి అని. అంటే ఈ స్వార్థికుడు ఆ బహిరంగ వేదిక మీద నిలబడి, స్వార్థికుడి స్థానంలో నిలబడి, దేవుని ద్వారా ఎన్నుకోబడి అనేక నశించిపోతున్న ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించాల్సిన బాధ్యత, భారం కలిగిన సేవకుడు ఆ వేదిక మీద అంత కామెడీగా, అంత వ్యంగ్యంగా కోయి కోయి కోడ్ని కోయి అనే మాట ఎందుకు ఆ పాటలో వాడాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఒక సేవకుడిగా అలాంటి మాటలు వాడడం అనవసరం. ఈయన ప్రసంగాలు ఈ మధ్యలో చాలా ఆ పాటతో పాటు కొన్ని వైరల్ అవుతున్నాయి. అన్నీ జోకులే, అన్ని కామెడీలే. నాకు అనిపించింది ఈయన సేవకుడిగా కంటే కూడా జబర్దస్త్లోకి వెళ్తే మంచి కమెడియన్గా సక్సెస్ అవుతాడు అనిపించింది. ఎందుకంటే ఈయన స్వార్థ చెప్పడం కంటే, వాక్యాన్ని ప్రకటించడం కంటే కూడా జోకులు ఎక్కువ వేస్తున్నాడు. ఏదో ఇంటికి భోజనానికి వెళ్తే భార్యాభర్తలు మా ముందు గొడవ పడ్డారు, పాస్టర్లు అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గొడవ పడి ఆ కారం విసిరి కొడితే అది మా కళ్ళల్లో పడింది, ఆ సాంబార్ మా నెత్తి మీద పడ్డది, మేము వెళ్ళి తలకాయలని బకెట్ నీళ్ళల్లో ముంచాము. ఇవన్నీ జరిగే వాస్తవాలు కాదు. ఇవి కట్టుకథలు, కల్పితాలు అని అందరికీ తెలుసు. ఏ ఇంట్లో కూడా పాస్టర్లను పిలిచి వాళ్ళ కళ్ళల్లో కారం ఎవడు కొట్టడు.
ఎంత మెంటలోడైనా ఎంత పిచ్చోడైనా అలా చేయరు. ఎందుకు సేవకులు రాను రాను బఫూన్ గాల్లాగా తయారవుతున్నారు నాకు అర్థం కావట్లా. నేను అందరి సేవకుల కోసం మాట్లాడడంలా, కొందరు సేవకులు వాళ్ళ ప్రథమ ఉద్దేశం నవ్వించటమే ధ్యేయంగా పెట్టుకొని సేవ చేయటంలో వారి ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావటంలా. సార్, మీటింగ్కి వస్తున్న ప్రజలు కష్టాల్లో, అప్పుల్లో, బాధల్లో, ఆవేదనలో, నిందల్లో, అవమానాలతో మరణించాలి అన్నటువంటి సూసైడికల్ ఆలోచన తత్వముల చేత మీటింగ్కి వస్తారు చాలామంది. అయితే అలాంటి వాళ్ళని నవ్వించటానికి నువ్వేం బఫునువు కాదు కదా. అలాంటి వాళ్ళకి కావాల్సింది జోక్ కాదు, ఎంటర్టైన్మెంట్ కావదు. అలాంటి శ్రమల్లో ఉన్న వాళ్ళు నవ్వుకోవాలనుకుంటే నీ మీటింగ్కి వచ్చి నీ సోది వినక్కర్లా. ఇంట్లోకి వచ్చి జబర్దస్త్ ఆన్ చేసుకుంటే నీకంటే బ్రహ్మాండమైన కామెడీ చేసుకుంటారు. వాళ్ళకు జోకులే కావాల్సి వస్తే, లేదంటే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, ఆ సినిమాలకు వెళ్ళిపోతే చక్కగా 2.5 గంట సేపు హ్యాపీగా సమస్యలన్నీ మర్చిపోవచ్చు. నీ మీటింగ్కి వచ్చారని నువ్వు జోకులేసి నవ్విస్తావా? అలాంటి వారికి కావాల్సిందేంటి? జీవము కలిగినటువంటి దేవుని వాక్యం ప్రకటిస్తే వాళ్లకు ధైర్యం వస్తుంది బ్రతకటానికి, వాళ్ళకి ఓదార్పు కలుగుతుంది దేవుని మాటల్లో, వాళ్ళకు ఒక నిరీక్షణ కలుగుతుంది, వాళ్ళకి దేవుడు ఆదరువుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీ ప్రసంగం వాళ్ళని నవ్వించటం కాదు, నీ ప్రసంగం వాళ్ళని బ్రతికించేదై ఉండాలి. నువ్వు చేసే ప్రసంగం వారి బ్రతుకుల్లో జీవమును నింపేదై ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ధ్యేయంగా పెట్టుకొని సువార్త చేస్తున్న ప్రతి సేవకుడికి చెప్తున్నా, మీరు సేవను వదిలేసి బైబిల్ పక్కన పడేసి ఏ జబర్దస్తులోనో ఏ కామెడీ షోస్లోనో ట్రై చేసుకోండి సార్. మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి ఫేమస్ అవుతారు, పాపులర్ కూడా అవుతారు, మంచిగా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తాయి. ఈరోజు ఇలాంటి కొంతమంది కామెడీ చేసే సేవకుల్లో ఈయన వైరల్ అయ్యాడు బాగా. మీసాల గురప్ప అనేటువంటి సేవకుడు, వయసు పెద్దది. ఈయన మైకు పట్టుకున్నప్పటి నుంచి నవ్వించటమే ధ్యేయం, నవ్వించటమే ఆంతర్యం. ఆ జోకులు, ఆ కుళ్ళు జోకులు, ఆ అబద్ధాలతో కూడినటువంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ కొయ్యారే కోయ్ అనేటువంటి కోడిని కోయని పాట పాడి ఆ పాటను కూడా కామెడీ చేసి, ఆ పాటలో ఆంతర్యం ఏంటి అంటే ఆయనకు అర్థము తెలీదు, అర్థము చెప్పడు. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఇలాంటి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి మరి ఎందుకు ఇలా సేవకుడు తయారైపోతున్నా నాకు అర్థం కావట్లా. ఈరోజు సమాజంలో ఈయనని చాలామంది, మొన్న రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈయనని ఇంటర్వ్యూ చేశారు రీసెంట్ డేస్లో. ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటాను. ఈయన ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలని అడిగారు, చాలా విషయాలు అడిగారు. ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారేమో, దేవుడు నన్ను గొప్పగా ఉన్నతంగా నన్ను తీసుకెళ్తున్నాడు, నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. సార్, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు, ఇది అపవాది మీకున్నటువంటి హోదాని లాగేసుకుని పాతాళానికి పడేస్తున్నాడని అర్థం. దేవుని సేవకుడు అంటే ఒక హుందాతనం, ఒక గౌరవం, ఒక విలువ ఉంటుంది. ఈరోజు మీరు ఇంతకు ముందు ఈ కోడిని కొయ్యి పాట పాడకముందు మీకు ఎంత విలువ ఉండదో నాకు తెలియదు, కానీ అంతో ఇంత ఉండుంటుంది. ఈరోజు మీరు వైరల్ అవటంతో పాస్టర్గా ఉన్న మీరు జోకర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. యు బికేమ్ ఏ జోకర్. పాస్టర్ టర్న్డ్ యాజ్ జోకర్. పాస్టర్ జోకర్ అయిపోయాడు. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్, మీసాల గుర్రప్ప గారు, మీరు వయసులో నాకంటే పెద్దవాళ్ళు, మీ మీద నాకు ఎలాంటి ద్వేషం, కోపం ఇవేవి లేవు. అసలు నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు. కేవలం మీ ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుంది అన్నటువంటి బాధ చేత, ఆవేదన చేత నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు సంక్రాంతి కానుకగా మీ పాటను రిలీజ్ చేశారు. ఒక అన్యుడు, క్రీస్తు నెరగనటువంటి ఒక వ్యక్తి తన స్టూడియోకి పిలిచి మీ ద్వారా పాట పాడిస్తే ఆ పాట పాడారు. పాడారు, సంతోషమే అనుకుందాం. మీరు వేదిక మీద పాడిన పాటలో ఉన్న పదాలు, ఆ సాహిత్యం ఎందుకు తీసేసి కొన్ని పదాలని పాడాల్సి వచ్చింది? ఆ పల్సర్ బైక్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు రీసెంట్గా 2 రోజుల క్రితం పాడి రిలీజ్ చేసినటువంటి పాటలో మీరు స్టేజ్ మీద పాడిన పాటలో ఉన్నటువంటి పదాలని మార్చారు.
ఎందుకు మార్చారు? మీరు స్టేజ్ మీద పాడినప్పుడు అది యేసు ప్రభువు పాటగా పాడారు, క్రీస్తు ప్రభువులు వారికి సంబంధించిన పాటగా పాడారు. మీరు ఈరోజు అదే పాటని ఒక ఇంటర్వ్యూ చేస్తున్న స్టూడియోలో కావచ్చు, ఒక రీసెంట్గా మీరు ఫుల్ సాంగ్ ప్రొఫెషనల్ మ్యూజిక్తో చేసిన పాటలో కావచ్చు, ఎందుకు మీరు వేదిక మీద వాడినటువంటి మాటని వాడలేదు? ఇట్స్ మై క్వశ్చన్. ఎందుకు వేదిక మీద యేసుజా ప్రభున్యా అని పాడారు కదా, ఆ పదాలని వాడారు కాబట్టే అది యేసయ్య పాటేమో అని మేము అనుకున్నాం. ఈరోజు అదే పాటలో యేసు ప్రభు అన్నటువంటి, యేసు ఉన్నా ప్రభు ఉన్నా అన్నటువంటి మాటల్ని తీసి పాడేశారు. మిగిలినవన్నీ కొయ్ కొయ్ కొయ్రా కొయ్ అని పనికి మాలిన పదాలను జోడించి పాడారు. మీ ధ్యేయం ఏంటి? సేవని విడిచిపెట్టి ఏదైనా సినిమా ఆర్టిస్ట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఈ పాపులారిటీ లైఫ్ టైం కొనసాగుతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియా యొక్క పరిస్థితి మీకు తెలియదు కాబోలు. మీకు లాంటి వాళ్ళు చాలామంది ట్రెండ్లోకి వచ్చారు, వైరల్ అయ్యారు, కనుమరుగైపోయారు. సోషల్ మీడియా ఎలాంటి వాడు పాపులర్ అయినా కూడా సరిగ్గా 2 నెలలు వాడుకుంటుంది. వాళ్ళని 2 నెలలు 60 రోజులు వాడుకుంటుంది. 60 రోజుల తర్వాత నీ పేరు ఎక్కడ గుర్తుండదు, నీ పాట ఎక్కడ గుర్తుండదు, నువ్వు ఎవడికి గుర్తుండవు. ఇప్పటి వరకు బహిరంగ వేదికల మీద సువార్త సభలలో క్రీస్తు వాక్యాన్ని ప్రకటించడానికి వాడబడిన మీరు ఇక మీదట ఆ అవకాశాలను కూడా కోల్పోతారు. కేవలం ఆ పాట పాడుతూ అన్యులతో కలిసి, ఇంకొక షార్ట్ వీడియో చూశాను నేను, అన్యులతో కలిసి వెటకారంగా పాడుతున్నారు చుట్టూ అన్య ప్రజలు. వాడికి ఒక్కడికి కూడా యేసయ్య అంటే తెలీదు, సువార్త అంటే తెలీదు. వాళ్ళతో కలిసి కోయ్ కోయ్ కోయ్రా కోయ్. మీ యొక్క ఆంతర్యం, మీ భావం, మీ ఆలోచన ఏంటి, మీ ఉద్దేశం ఏంటి ఈ పాట వెనకాలంటే? మా తండ్రి కోరిక, మా గ్రామ పెద్దల కోరిక, మా వాస్తవ్యుల కోరిక అంటున్నారే తప్ప నీ యేసయ్య కోరిక ఉందా ఈ పాటలో? ఒక దైవ సేవకుడిగా క్రీస్తుని ప్రకటిస్తున్నావే, క్రీస్తు అన్న పేరుని నీ పేరులో జోడించుకొని క్రీస్తు దాసు అంటే యేసు క్రీస్తుకు దాసులు అని పెట్టుకున్న మీరు వేదిక మీద వాడినటువంటి యేసు ప్రభు అన్నటువంటి మాటలు ఈ పాటలో నుంచి ఎందుకు కత్తరించి పక్కన పెట్టేసి మిగిలిన కోయ్ కోయ్ కోడిని కోయ్ అన్నటువంటి మాటలు వాడి సంక్రాంతి కానుకగా పాటను రిలీజ్ చేశారు? పాస్టర్ గారు ఏం నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి? రానున్న తరపు సేవకులు వాట్ దే హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ ఫూలిష్ థింగ్స్. ఇలాంటి వెర్రి వేషాలు చూసి రానున్న తరపు సేవకులకి, క్రైస్తవులకి వాట్ యు వాంట్ టు టీచ్, ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఇస్ ఇట్ రైట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యానుసారమైన క్రమం ఇది కాదు, వాక్య విరుద్ధమైన క్రమంలో పడిపోయారు మీరు. అన్ని ఎవడో పాడుకుంటుంటే దానిని హెచ్చరించాల్సింది పోనిచ్చి, వారికి బుద్ధి చెప్పాల్సింది పోనిచ్చి, ఇది దేవుని పాట బాబు, దీన్ని వ్యంగ్యంగా ఇలా చేయకూడదని చెప్పాల్సిన మీరు ఇంటర్వ్యూలోకి వచ్చాను పాడమంటే పాడేయటం, ఎవడో స్టూడియోకి పిలిస్తే రికార్డింగ్ చేస్తే చేసేసుకోవటం, వాడు యేసు అని పేరు తీసేయమంటే తీసేయటం. బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చారా సార్ మీరు? ఈరోజు పాపులారిటీ వచ్చిందని యేసయ్య పేరుని కొట్టి పడేస్తున్నారు మీరు. ఏం సాధించాలనుకుంటున్నా నాకు అర్థం కావట్లా. 1 రోజులు అయిపోయింది, కరెక్ట్గా ఫిబ్రవరి ముగిసే లోపు మీ పేరు ఎవరికి గుర్తుండదు, మీ పాట ఎవరికి గుర్తుండదు. సోషల్ మీడియా అలాంటిదే, స్టాండర్డ్ కాదు. సోషల్ మీడియాలో వచ్చే ఫేమ్ అండ్ పాపులారిటీ ఈజ్ నాట్ అట్ ఆల్ పర్మనెంట్. ఇట్స్ జస్ట్ టెంపరరీ ఫర్ 2 months. 2 నెలలకు మాత్రమే పరిమితం. ఈ వైరల్, ఈ ట్రెండ్, ఈ పాపులారిటీ, ఈ ఫేమ్ అంతా కూడా కేవలం 2 నెలలే. 2 నెలలే. ఈ 2 నెలల పాపులారిటీలో పడిపోయి పప్పులో కాలేసి యేసయ్యను పక్కన పెట్టారా? ఒక్కసారి యేసయ్య మిమ్మల్ని పక్కన పెట్టడం మొదలు పెడితే బ్రతుకు అధోగతైపోద్ది. దయచేసి క్రీస్తుదాస్ గారు అలియాస్ మీసాల గుర్రప్ప గారు, సేవకులుగా మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. కానీ ఈరోజు మీరు ఎప్పుడైతే బహిరంగ వేదికల మీదికి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చారో మీలో సేవకుడు కనిపించట్లా, మీలో దైవికపరమైన లక్షణం కనిపించట్లా, మీలో ఆ దైవత్వం కనిపించట్లా,
మీ పాటలో యేసు లేడు, మీ పాటలో వాక్యం లేదు, మీ పాటలో క్రైస్తవ్యం లేదు, మీ పాటలో జోకులు, కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు కాబోలు ఇక నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా నమ్ముకున్న వాళ్ళు చాలామంది తినటానికి గతి లేని స్థితిలో వెళ్ళిపోయారు. ఈరోజు బేబీ అనే ఒక ఆవిడ, మంచి సింగర్ ఆవిడ, పల్లెటూరులో ఏదో వ్యవసాయం చేసుకుంటున్న ఆవిడ, చాలా పాపులర్ చేసింది ఇదే సోషల్ మీడియా. ఈరోజు ఆవిడని పక్కన పడేసారు. ఆవిడ పాట లేదు, ఆవిడ మాట లేదు. బంగారు అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా చాలా పాపులర్ చేసి చాలా ట్రెండ్, వైరల్, ఫేమ్, పాపులర్ అన్నీ వచ్చాయి. అమ్మాయికి కూడా అన్ని ఛానల్స్లోకి వచ్చింది ఇంటర్వ్యూ చేయడానికి. ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు, ఆ పేరు లేదు, ఆ డైలాగు లేదు, ఆ అమ్మాయి కనుమరుగైపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, 2 నెలలు, నెల అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ, ఇంకొక నెల తర్వాత మీరు ఎవరికి గుర్తుండదు. చివరికి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది యేసయ్య మాత్రమే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు సేవకులుగా మీరు ఎప్పుడైతే మీరు అన్నారు యేసయ్య కోసం నేను SBI బ్యాంకులో ఉద్యోగం వదిలేశానని, నిజంగా ఆ మాట వాస్తవమే కనుక అయితే అదే యేసయ్య కోసం ఎందుకు మీరు ఈ ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వచ్చి ఎంటర్టైన్ చేయకుండా ఆగిపోవట్లేదు? అమ్మా, నా పని ఎంటర్టైన్ చేయటం కాదు. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, చాలా సంతోషం, వెళ్ళండి. అక్కడ మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని చెప్పండి, తప్పులేదు. అది నిజమా కాదా దేవుడు చూసుకుంటాడు. చెప్పండి, తప్పులేదు. పాట పాడమంటే పాడండి, యేసయ్యను జోడించి పాడండి. వెటకారంగా ఎందుకు పాడుతున్నారు? నవ్వులు పూయించటానికా? సినిమాలో ఉన్న కమెడియన్స్ సరిపోవట్లేదని సేవలో పుట్టుకొస్తున్న కమెడియన్స్ మీరందరూ కూడా, టు ఎంటర్టైన్ ద పీపుల్, టు ఎంటర్టైన్ ద క్రిస్టియన్ సొసైటీ, క్రైస్తవ సమాజాన్ని నవ్వులు పూయించడానికి, చిరునవ్వులు చిందించడానికి ఎరా నవ్విస్తున్నావు? బఫున్ గాడివి నువ్వేమన్నా సేవకుడివి కదంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి జోకులు వేస్తే కాస్త నవ్వుకుంటారని నవ్విస్తే ఆ క్షణమే నవ్వులు వస్తాయి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సూటిగా ప్రకటిస్తే జీవితకాలం వారి మనసులో సంతోషం, ఆనందం చిగురింప చేస్తుంది వాక్యం. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా సేవకు వస్తారు, ఎలా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటారు, ఎలా సేవకులు అవుతున్నారు నాకు అర్థం కావట్లా. యువర్ మెయిన్ మోటివ్ ఈజ్ టు ఎంటర్టైన్ ద క్రిస్టియన్ సొసైటీ. ప్రధానమైనటువంటి ఉద్దేశం క్రైస్తవుల్ని బాగా నవ్వించాలి, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్న నవ్వించాలి. సర్కస్లు చేరిపో, జోకర్ గాడిగా వేషం ఇస్తారు, జబర్దస్తులు చేయరు. అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్ళొచ్చు, పైసలు వస్తాయి, కాస్త పేరు వస్తుంది. నవ్వించడమే ప్రధానమైన లక్షణం అయితే మేకింగ్ అండ్ క్రాకింగ్ జోక్స్ ఇస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ నాట్ యువర్ డ్యూటీ. జోకులేసి నవ్వించడం కాదు సేవకుడి లక్షణం. వాక్యాన్ని ముక్కుసూటుగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ప్రజల హృదయాల్లో ఆ వాక్యాన్ని నింపి ధైర్యాన్ని, ఓదార్పుని, యేసయ్యని పక్షాన ఉన్నాడు, నువ్వు కన్నీళ్లు పెట్టకు, పరలోకంలో నీకు గొప్ప స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది కాదా ప్రకటించాల్సిన బాధ్యత? ఎంటర్టైనర్స్, నవ్వించేవాళ్ళు 4 పుస్తకాల్లో 40 జోకులు నేర్చుకుని వేదికల మీద నిలబడి నవ్వించేయటం, నవ్వులే నవ్వులు. ఆ నవ్వే క్రైస్తవులకి బుద్ధి లేదు. బై పాస్టర్ ఎన్ని జోకులు వేస్తాడో, వాళ్ళు వచ్చేది జోకులు వినటానికి, మీరు వచ్చేది జోకులు చేయటానికి. ఈ మీసాల గుర్రప్ప అనేటువంటి క్రీస్తు దాస్ అనేటువంటి ఈయన కూడా నవ్వించి 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 లాస్ట్కి నవ్వుల పాలు అయిపోయాడు. ఈరోజు ఆయన అనుకుంటున్నాడు ఇది నాకు అందిన గౌరవం అని. ఇట్స్ నాట్ ప్రివిలైజ్, ఇట్స్ నాట్ హానర్. అది గౌరవం కాదు, అది ఆధిక్యత కాదు, అది విలువ పోయింది. ఆడుకుంటున్నారు జోకర్ని చేసి మిమ్మల్ని. మీసాల గుర్రప్ప అనే సేవకుడిని జోకర్ని చేసి సొసైటీ మొత్తం ఆడేసుకుంటుంది ఆయన్ని. ఇంకొక 10 ఛానళ్ళు పిలుస్తారు, నవ్వుకుంటారు, నవ్వుల పాలైపోతాడు ఆయన. ఇటు వీళ్ళు మర్చిపోతారు, అటు మీటింగులు పిలవాల్సిన సేవకులు, పాస్టర్లు మర్చిపోతారు. అదో గతి. తర్వాత దయచేసి వాక్యాన్ని ప్రకటించండి సార్. దేవుని నామము అవమానపరచబడకూడదు అన్య ప్రజల ఎదుట. దిస్ ఈజ్ అవర్ మోటో. నువ్వేదైనా చెయ్యి, నా యేసయ్య నామం, నా క్రీస్తు ప్రభువుల వారి నామం, నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి కలవరి శిలలో మరణించి 3వ రోజు తిరిగి లేచి సజీవుడిగా మృత్యుంజయుడిగా
ఉన్నటువంటి నా యేసయ్యకి నా మాట ద్వారా, నా పాట ద్వారా అవమానం కలగకూడదు, నవ్వుల పాలు అవ్వకూడదు. ఈరోజు నవ్వుల పాలు చేశారు మీరు యేసయ్యనే. మీరు పాడే ఇదే పాట అందరూ క్రీస్తును జోడించి పాడుకుంటే చాలా సంతోషమే. ఆ పెట్టిన టైటిల్లో కూడా కోయారే కోయ్ కోయ్ అని ఏదో పెట్టారు కదా టైటిల్, దాంట్లో కూడా ఆ టైటిల్ లోగోలో కూడా కోడిని పెట్టారు. అది మీరు యేసయ్యని దిగజార్చినటువంటి స్థితి. కోయ్ కోయ్ కోడిని కొయ్యా, కోడిని కోయ్ ఎందుకు వచ్చింది మీకు? స్వార్థ సభలో పాట పాడే మీకు కోడిని కోయిన మాట ఎందుకు పాడారు? కారణాలు చెప్పకండి. ఇట్స్ నాట్ ఎ రైట్ వే టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్వార్థ ప్రకటించడం ఇది సరైన విధానం, పద్ధతి కాదని చెప్తున్నాను. దయచేసి క్రీస్తు దాస్ మీసాల గుర్రప్ప గారికి కాదు, నవ్వించటమే మెయిన్ మోటోగా పెట్టుకున్న ప్రతి జోకర్ సేవకుడికి చెప్తున్నా నేను. నవ్వించటమే మెయిన్ మోటోగా పెట్టుకున్న జోకర్లుగా ప్రవర్తించే సేవకులకి చెప్తున్నాను నేను. తగ్గించుకోండి, జోకులు తగ్గించి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తప్పు కాదు, 2-3 సరదాగా నా మాట్లాడి ప్రజల్ని కొంచెం ఉత్తేజపడుతుంది, తప్పేం కాదు. గంట వారి ప్రసంగంలో 75% నవ్విస్తూ ఏదో పావు గంట వాక్యం చెప్పేసి కవర్ జబ్బులు పెట్టుకుని వెళ్ళిపోవడమా? దానికోసమా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సేవకులు ఎంటర్టైనర్స్ కాదు, వి ఆర్ లైఫ్ చేంజర్స్. జీవితాలను మార్చడానికి వాడబడుతున్నటువంటి సాధనాలు మనం. దయచేసి సేవకులందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, సార్ జోకులు మానుకోండి సార్, సువార్తని సీరియస్గా ప్రకటించండి. చివరి రోజుల్లో ఉన్నాం, యేసయ్య కొరకు చచ్చిపోవాల్సిన రోజుల్లో ఉన్నాం. బైబిల్స్ తగలట్టేస్తున్నారు, సంఘాలు కూలగొట్టేస్తున్నారు, క్రైస్తవులు చంపుతున్నారు. జోకులు కావాలి మీకు? ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించి బతుకుల్ని కట్టి నిలబెట్టి దేవుని కొరకు మరించడానికి కూడా సిద్ధపరచండి. దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ప్రసంగాలు చేయండి. ఇలాంటి పనికిమాలిన పాటలు, పనికిమాలిన జోకులు, ఈ మీసాల గుర్రప్ప గారు చెప్పే సాక్ష్యం అంతా కూడా వట్టి అబద్ధం. రైట్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, ద టెస్టిమనీ ఇస్ కంప్లీట్లీ ఫేక్ అండ్ ట్రాష్. ఆ సాక్ష్యం ఆయన ఏదైతే ఆయన చెప్తున్నారో ఆ సాక్ష్యం మొత్తం అబద్ధమే. ఆ ఇంటర్వ్యూలో చూడండి, వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు ఈయన. అబద్ధపు సాక్ష్యాలను పట్టుకొని, సాక్ష్యమే ఆధారంగా చేసుకుని, ఆ సాక్ష్యం పట్టుకుని ఫేమస్ అయిపోయి దాని ద్వారా బ్రతుకుని కొనసాగించడానికి పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటే బిచ్చగాళ్ళు అంటారు. క్రీస్తు పేరిట బిచ్చగాళ్ళు, ఇదే పేరు వస్తుంది సార్. బ్రతుకు తెరువు కోసం సేవ చేయకండి. సేవ చేసే వారిని దేవుడు పోషిస్తాడు, తప్పకుండా పోషింపబడతారు. కానీ బ్రతకటానికే ప్రధాన లక్ష్యంగా బైబిల్ పట్టుకుంటే మాత్రం చాలా నేరం. దేవుడు అన్యుల ప్రజలనైనా ఆయన వ్యతిరేకులైనా క్షమిస్తారేమో, కానీ క్రీస్తు పేరిట బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకుని 4 జోకులేసి ఏదో 4 మాటలు మాట్లాడేసి బతికేద్దాములే అనుకున్నవాడిని దేవుడు ఎన్నటికీ క్షమించడు. గుర్తుపెట్టుకోండి, సేవకులకి ఇలాంటి ఎంటర్టైన్ మోటోగా పెట్టుకున్న కొందరు సేవకులకి మాత్రం నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎవరిని జడ్జ్ చేయడం, ఐ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు జడ్జ్. నేను తీర్పు తీర్చటంలా వైఖరి మార్చుకోమని చెప్తున్నా, సేవ పద్ధతిని మార్చుకోండి నేను చెప్తున్నా. ఈ సేవకుని రేపు చూసి ఇంకొకడు ఓహో పాపులర్ అవ్వాలంటే ఇలాంటి పనికిమాలిన పాటలు పాడాలా, ఇలాంటి జోకులు వేయాలా స్టేజ్ల మీద, మా మీద సాంబార్ పోసారు, ఆవిడ ముసలావిడ సౌండ్ విని చచ్చిపోతే అంట ఈ గుర్రప్ప పాస్టర్ గారు స్టేజ్ కిందికి దూరిపోయారంట, ఆయన్ని పట్టుకుని నుంచి చితక బాదారంట. ఏంటి సార్ ఈ మాటలు స్టేజ్ల మీద మాట్లాడతారా? పోనీ అందులో వాస్తవం ఉందా చెప్పండి. ఏ ఊర్లో ఏ మీటింగ్లో, ఏ సేవకుడు పిలిచిన మీటింగ్లో జరిగింది ఆ సందర్భం చెప్పండి చూద్దాం. మీరు యు కాంట్ సే, ఎందుకంటే అది అబద్ధం. మీ మొఖాన కారం కొట్టారు, మీ వీపున సాంబార్ వేశారన్నారు కదా, అది ఏ ఊర్లో, ఏ మీటింగ్లో, ఏ సేవకుడు పిలిచిన మీటింగ్లో జరిగింది, ఎవరు మీ మొహాన కారం కొట్టారు చెప్పండి చూద్దాం. యు కాంట్ సే, నో ప్రూఫ్స్. ఆధారాలు లేనటువంటి, ఆధారమైనటువంటి ప్రజల్ని నవ్వించడానికి పుట్టించుకున్న అభూత కల్పతలు అన్నీ కూడా. యు ఆర్ క్రియేటర్స్, ఎంటర్టైన్ క్రియేటర్స్. దయచేసి ఇలాంటివన్నీ విడిచిపెట్టి క్రీస్తు ప్రభులు వారిని సీరియస్గా ప్రజలకు తీసుకెళ్ళటమే మోటోగా పెట్టుకొని క్రీస్తు కొరకు బ్రతుకుదాం. అన్నిలలో జోకర్లుగా మిగిలిపోద్దండి సేవకులకి దయచేసి చెప్తున్నా. మనం జోకర్లం కాదు సార్. దేవుడు మనకు ఒక హోదాని, హుందాతనాన్ని, ఒక గౌరవాన్ని, ఒక అతిశయాన్ని
ఆయన మన కొరకు ఇచ్చాడు. ఆయన రక్తం చేత మనల్ని కడిగాడు, మనల్ని శుద్ధి చేశాడు. అయితే క్రీస్తు విలువని నిలబెడదాం, ఆయన గౌరవాన్ని నిలబెడదాం. ఆయన నవ్వుల పాలు చేయొద్దు, మీరు నవ్వుల పాలు అవ్వద్దు. దయచేసి నా మాటలు అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.